హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము షార్టెడ్ మెథడ్ని విత్ మ్యాప్తో నేర్చుకోబోతున్నాము. ప్రీవియస్ మెథడ్లో మనము లిస్ట్ని యూజ్ చేసుకొని షార్టెడ్ మెథడ్ ఏ విధంగా వర్క్ చేసుకోవాలనేది అయితే ఈజీగా నేర్చుకున్నాము. విత్ ప్రాక్టికల్గా కోడింగ్ అనేది అయితే ప్రాక్టీస్ చేసాము. ఈరోజు మ్యాప్ని క్రియేట్ చేసుకొని ఆ మ్యాప్తో షార్టెడ్ మెథడ్‌ని ఏ విధంగా యూజ్ చేస్తాము విత్ లాంబ్డా అండ్ స్ట్రీమ్‌తో ఏ విధంగా యూజ్ చేస్తాం అనేదైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్‌లోకెళ్ళి వీడియోస్ అనేదైతే చూసి అర్థం చేసుకోండి. అన్ని కాన్సెప్ట్ వీడియోస్ నేను డే బై డే వీడియోస్ అనేదైతే చేసి అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. సో, మీరు ఈజీగా నేర్చుకోగలరు. ఓకే. లేట్ చేయకుండా మనము విత్ మ్యాప్‌తో షార్టెడ్ మెథడ్ ఏ విధంగా వర్క్ అవుతదనేదైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాన్సంట్రేషన్ పెట్టి బాగా అర్థం చేసుకోండి. ఎస్‌టీఎస్ అనేదైతే ఓపెన్ చేయండి. ఎస్‌టీఎస్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ మనకు స్ట్రీమ్ ఏపీఐ ప్రాజెక్ట్ అనేదైతే ఉంది కదా! సో, ఇందులో నేను ఆల్రెడీ ఒక క్లాస్ అనేదైతే క్రియేట్ చేశాను. షార్టెడ్ మెథడ్ యూజింగ్ మ్యాప్ అనేసి. సో, ఈ క్లాస్‌లో మనకు ఓన్లీ మ్యాప్ డీటెయిల్స్ అనేదైతే యాడ్ చేసి పెట్టాను. ఎందుకంటే వీడియో అనేదైతే లెంత్ అవ్వకుండా ఉండడానికి. సో, ఒక క్లాస్ క్రియేట్ చేయడం అలాగే మ్యాప్ ఆబ్జెక్ట్ యాడ్ చేసి మనకు అందులో డేటాని యాడ్ చేయడము. ఈ ప్రాసెస్ అందరికీ తెలుసు కాబట్టి మనకు టైమ్ వేస్ట్ అనేదైతే అవ్వదు. ఓకే. ఒక మ్యాప్ అనేదైతే క్రియేట్ చేశాను. ఈ మ్యాప్ వచ్చేసి మనకు కీ వాల్యూ ఎంట్రీలో ఉంటుంది. సో, కీలో వచ్చేసి ఇంటీజర్ వాల్యూస్, స్ట్రింగ్‌లో వచ్చేసి వాల్యూ వచ్చేసి స్ట్రింగ్ డీటెయిల్స్. ఓకే. ఇక్కడ మనకు షార్టెడ్ మెథడ్‌ని ఏ విధంగా వర్క్ చేసుకుంటాము అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు ఫస్ట్ ఒక లిస్ట్ అనేదైతే క్రియేట్ చేసుకుందాం. ఓకే. ఒక లిస్ట్‌లో సపోజ్ మీకు చూపియడానికి నేను ఒక లిస్ట్ అనేదైతే క్రియేట్ చేస్తున్నాను. ఈజీగా నేర్చుకుందాం. ఈజీగా అర్థమవుతది మీకు. ఫర్ సపోజ్ లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయనుకోండి. మనం ఏం చేస్తాం? లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్. ఓకే. లిస్ట్ న్యూ అర్రే లిస్ట్. ఓకే. ఓకే. న్యూ అర్రే లిస్ట్. సో, ఈ విధంగా మనం యాడ్ చేస్తూ ఉంటాం ఒక లిస్ట్‌ని. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ మ్యాప్ నుండి ఎంట్రీ సెట్‌ని లిస్ట్‌కి పాస్ చేస్తాను. మ్యాప్ డాట్ ఎంట్రీ సెట్. ఎంట్రీ సెట్ అంటే మనకు అంత డేటా అనేదైతే ఉంటుంది. అయితే మల్టిపుల్ ఎంట్రీస్ అనేదైతే ఉంటాయి ఎంట్రీ సెట్‌లో. సో, ఈ మల్టిపుల్ ఎంట్రీస్‌ని ఇక్కడ మనము ప్రొడక్ట్ ప్లేస్‌లో ఎంట్రీ అనేదైతే యాడ్ చేస్తాం. ఓకే. ఎంట్రీలో కీ వాల్యూ. కీ వచ్చేసి ఇంటీజర్, వాల్యూ వచ్చేసి స్ట్రింగ్. ఓకే. ఈ పాయింట్ అనేది అర్థమైందనేసి అనుకుంటున్నాను. సో, మనం వేరియబుల్ నేమ్ కూడా ఎంట్రీ లిస్ట్ అనేదైతే పెట్టుకుందాం. ఎంట్రీ లిస్ట్. ఓకే. ఒక లిస్ట్ ఆఫ్ ఎంట్రీని క్రియేట్ చేసుకున్నాము. మ్యాప్ నుండి లిస్ట్ ఆఫ్ ఎంట్రీస్‌ని కన్వర్ట్ చేసుకున్నాం. అంటే మ్యాప్ నుండి లిస్ట్‌కి కన్వర్ట్ చేసుకున్నాం. లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏ విధంగా ఉంటాయో అదే విధంగా లిస్ట్ ఆఫ్ ఎంట్రీస్. ఓకే. ఇప్పుడు అర్థమైందా? సింపుల్. తర్వాత మనకు తెలుసు కలెక్షన్స్ డాట్ షార్ట్. ఓకే. కలెక్షన్స్ డాట్ షార్ట్ అనేది తెలుసు మనకు. ఇక్కడ మనము లిస్ట్‌ని పాస్ చేస్తాము. ఓకే. లిస్ట్ ఎంట్రీ లిస్ట్ కదా! ఎంట్రీ లిస్ట్ కామా న్యూ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది? కలెక్షన్స్ డాట్ షార్ట్ మెథడ్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తది? లిస్ట్ ఆర్ కంపరేటర్. ఓకే. సో, న్యూ కంపరేటర్ అండ్ కంపరేటర్‌లో మనము ఈ జనరిక్ టైప్‌లో సేమ్ ఏదైతే ఎంట్రీస్ ఉన్నాయో ఆ ఎంట్రీస్‌ని మనము పాస్ చేస్తాము. ఓకే. ఎంట్రీ కీ వాల్యూని పాస్ చేస్తాం. లైక్ కంపరేటర్ ప్రొడక్ట్ అని పాస్ చేస్తాం కదా! ఆ విధంగా. ఓకే. దీన్ని మనము అన్‌ఇంప్లిమెంటెడ్ మెథడ్‌ని యాడ్ చేస్తాం లోపల. సో, ఇక్కడ మనకు వేరియబుల్ నేమ్ ఈ1 అనేదైతే పెట్టుకుందాం. ఎంట్రీ 1, ఎంట్రీ 2. ఓకే. ఇంతవరకు మీకు అర్థమైందనేసి అయితే అనుకుంటున్నాను. ఓకే. ప్రీవియస్ వీడియోలో లిస్ట్ ఏ విధంగా యూజ్ చేసి రాసుకున్నామో, అదే విధంగా మనము కలెక్షన్స్ డాట్ షార్ట్ మెథడ్‌లో లిస్ట్ అలాంగ్ విత్ కంపారేటర్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది కాబట్టి కంపారేటర్‌ని పంపించాము. సో, తర్వాత మనకు ఓవర్ రైడ్ మెథడ్, కంపేర్ మెథడ్ ఉంది కాబట్టి సో, కంపేర్ మెథడ్‌లో
ఒక్కొక్క ఎంట్రీని యాడ్ చేసుకున్నాం. ఈ ఎంట్రీ 1, ఎంట్రీ 2. సో, అదే లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటే ఏం చేస్తాము? ప్రొడక్ట్ 1, ప్రొడక్ట్ 2 అనేదైతే పెట్టుకుంటాం. సో, ఇక్కడ మనకు లాజిక్ వచ్చేసి రిటర్న్‌లో సింపుల్ ఈ1 డాట్ గెట్ కీతో కంపేర్ చేయాలనుకుంటే, లైక్ షార్టెడ్ చేయాలనుకుంటే గెట్ కీ అనేదైతే యూజ్ చేస్తాం. ఓకే. గెట్ కీ మైనస్ ఈ2 డాట్ గెట్ కీ. ఓకే. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. మనం లిస్ట్‌ని యూజ్ చేసుకొని షార్టెడ్ మెథడ్‌తో వర్క్ చేసేటప్పుడు ఇక్కడ మనం టైప్ కాస్టింగ్ చేశాము. బ్రాకెట్‌లో ఇంట్ ఓకే. బ్రాకెట్‌లో ఇంట్ ఈ విధంగా రాశాం కదా! ఇక్కడెందుకు రాయట్లేదు మనము అనేసి అనుకోవచ్చు. సో, మనకు రాసినా అవసరం లేదు. రాయకపోయినా ఏం కాదు. సో, ఇక్కడ మనకు మ్యాప్ నుండి లిస్ట్‌కి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి మనకు ఎటువంటి టైప్ కాస్టింగ్ అనేదైతే అవసరం లేదు. ఎందుకంటే ఇది ఇంటీజర్ కాబట్టి. కీ వాల్యూ ఇంటీజర్ కాబట్టి టైప్ కాస్టింగ్ అనేది అవసరం లేదు. ఒకవేళ ఇంటీజర్ కాకుండా డబుల్ పెట్టినామంటే మనకు కంపల్సరీ డబుల్ నుండి ఇంటీజర్‌కి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే. ఇది క్లియర్ గదా! లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్‌లో లైక్ లిస్ట్ యూజ్ చేసుకొని షార్టెడ్ చేసేటప్పుడు మనం టైప్ కాస్టింగ్ చేశాము. లైక్ లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్‌లో ఉన్నప్పుడు ప్రైస్‌ని బేస్ చేసుకొని స్టార్ట్ చేసేటప్పుడు ప్రైస్ వచ్చేసి డబుల్ ఉంది కాబట్టి టైప్ కాస్టింగ్ చేశాం. ఇక్కడ ఆ కీ అనేది లేదా ఏదైతే యూజ్ చేస్తున్నామో దాన్ని అది ఇంటీజర్‌లో ఉందా? డబుల్‌లో ఉందా? ఇవన్నీ కంపేర్ చేసుకొని చెక్ చేసుకొని టైప్ కాస్టింగ్ అనేదైతే రాసుకోవాలి. ఓకే. ఇది క్లియర్ అనుకుంటున్నా అందరికి. సో, తర్వాత మనము ప్రింట్ చేద్దాం దీన్ని. సో, ఈ ప్రింట్ స్టేట్మెంట్‌లో ఎంట్రీ లిస్ట్‌ని పాస్ చేయాలి మనం. ఓకే. సేవ్ చేసుకోండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రన్ యాస్‌లోకొచ్చేసి జావా అప్లికేషన్ రన్ చేయండి. సో, మనకు మ్యాప్‌ని యూజ్ చేసుకొని షార్టెడ్ మెథడ్ ఏ విధంగా వర్క్ చేసుకోవాలనేది చాలా లాజిక్స్ అనేదైతే ఉంటాయి. క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఓకే. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 1, 3, 6, 8, 12 అసెండింగ్ ఆర్డర్‌లో వచ్చేసింది మనకు. ఓకే. ఇదొచ్చేసి అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్. సో, మీరు డిసెండింగ్ ఆర్డర్ కావాలంటే ఈ2 డాట్ గెట్ కీ మైనస్ ఈ1 డాట్ గెట్ కీ. సో, డిసెండింగ్ ఆర్డర్‌లో వచ్చేస్తది. ఇక్కడ మనము షార్ట్ కీని బేస్ చేసుకొని షార్ట్ చేస్తున్నాము. ఓకే. ఇప్పుడు మనము ఫర్ ఈచ్ లూప్‌ని ఏ విధంగా రాస్తాము అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఫర్ లూప్ బ్రాకెట్స్ ఇక్కడ మనము ఏం చేస్తామంటే ఎంట్రీని యాడ్ చేద్దాము. మనకు ఒక్కో ఎంట్రీ అనేది వచ్చి వేరియబుల్‌లో స్టోర్ అవ్వాలి కదా! సో, అందుకు ఎంట్రీ ఇంటీజర్ స్ట్రింగ్. సో, ఇక్కడ నేను ఒక ఎంట్రీ అనేదైతే వేరియబుల్ క్రియేట్ చేశాను. ఇక్కడ మనం ఏం పాస్ చేస్తామంటే మామూలుగా లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటే లిస్ట్‌ని పాస్ చేస్తాం కదా! ఇక్కడ మనకు ఆల్రెడీ ఎంట్రీ లిస్ట్ ఉంది. అంటే మ్యాప్ నుండి లిస్ట్‌కి కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ ఎంట్రీ లిస్ట్‌ని మనము పాస్ చేసుకోవచ్చు. ఓకే. సో, మనకు ఈ ఎంట్రీ లిస్ట్‌లో నుంచి అంటే లిస్ట్ ఆఫ్ ఎంట్రీస్ నుండి ఒక్కొక్క ఎంట్రీ వచ్చి ఈ ఎంట్రీలో స్టోర్ అవుతది. తర్వాత మనము సేమ్ సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేదైతే యాడ్ చేసుకుంటామో సో, మీకు ఇది క్లోజ్ చేసేస్తాను. మీకు క్లియర్‌గా ఉంటుంది. ఓకే. ఇక్కడ ఎంట్రీని పాస్ చేస్తాం. సో, సేవ్ చేసేయండి. మళ్ళీ రన్ చేసేయండి. అవుట్‌పుట్ అనేదైతే చూస్తూ ఉండండి. ఓకే. ఇప్పుడు చూడండి మనకు అసెండింగ్ ఆర్డర్‌లో వచ్చేసింది. 1, 3, 6, 8, 12 అనేసి. సో, ఈ విధంగా ఫస్ట్ వన్ వే వచ్చేసి మనకు కలెక్షన్స్ డాట్ షార్ట్ మెథడ్ యూజ్ చేసినాము. తర్వాత ఫర్ లూప్ యూజ్ చేసినాము. ఓకే. ఏదైతే మ్యాప్ నుండి లిస్ట్ కన్వర్ట్ చేసి ఆ లిస్ట్‌ని మనకు తెలుసు ఫర్ లూప్ ఏ విధంగా రాసుకోవాలనేది. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్ కలెక్షన్స్ డాట్ షార్ట్ ఇదంతా కాపీ చేసుకోండి. ఏ విధంగా రాయాలనేదైతే మీకు ఈజీ వేలో చూపిస్తాను. ఆల్రెడీ మనము లిస్ట్‌లో యూజ్ చేసుకొని రాసేటప్పుడు అన్నీ నేర్చుకున్నాము. సో, మనకి ఇక్కడ ఏం చేస్తామంటే ఈ న్యూ కంపరేటర్ కూడా అవసరం లేదు. ఓకే. న్యూ కంపరేటర్ అవసరం లేదు. అండ్ అలాగే ఇక్కడ ఎంట్రీ ఏదైతే ఉందో ఈ1, ఈ2 సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే బ్రాకెట్స్‌లో లాంబ్డా ఎక్స్‌ప్రెషన్‌లో ఈ1, ఈ2 యారో మార్క్
ఇక్కడ కర్లీ బ్రేసెస్. ఓకే, ఇందులో మనము కర్లీ బ్రేసెస్ కన్నా మనకు సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ రాస్తున్నాం కాబట్టి సేమ్ ఈ లాజిక్ అనేది అయితే కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేసేయండి. సో మనకి ఇవెల్లా ఏం అవసరం లేదు ఇప్పుడు. ఓకే, ఇక్కడ ఇంకొక బ్రాకెట్ అనేది అయితే క్లోజ్ చేయాలి. సో చూశారు కదా. సో ఈ న్యూ కంపరేటర్ ప్లేస్లో ఏం చేసామంటే E1 కామా E2 పెట్టినాము, ల్యాండా ఎక్స్ప్రెషన్ యారో మార్క్ పెట్టుకొని బాడీలో లాజిక్ అనేది అయితే రాసుకొని ప్రింట్ చేసుకుంటున్నాము. ఓకే, ఈ విధంగా కూడా మనం రాసుకోవచ్చు. సేవ్ చేయండి, మళ్ళా రన్ చేసేయండి. ఇక్కడ చూసుకోవచ్చు, రన్ చేయగానే 1 3 6 8 12. సో ఈ విధంగా అసెండింగ్ ఆర్డర్లో వెళ్తుంది. మీరు డిసెండింగ్ ఆర్డర్లో కావాలంటే ఇక్కడ E2 E1 సేవ్ చేసేయండి, రన్ చేసేయండి. ఓకే, మీరు లాజిక్ రాయగానే ట్రై చేస్తూ ఉండండి, అంటే రన్ చేసి అవుట్పుట్ చూస్తూ ఉండండి. ఈ విధంగా ట్రై చేయండి. చూసారా, 12 8 6 3 1. సో ఈ విధంగా మనము ప్రింట్ చేసుకుంటూ ఉంటాము. మ్యాప్ని యూజ్ చేసుకొని ఒక లిస్ట్గా కన్వర్ట్ చేసుకున్నాం. ఆ లిస్ట్తో మనం ప్రీవియస్ మెథడ్స్ అన్ని లైక్ ప్రీవియస్ వీడియోలో లిస్ట్ యూజ్ చేసుకుని ఏ విధంగా రాసామో ఆ విధంగా రాసాం. పర్లేదు, అంటే మనకు తెలుసు కాబట్టి ఒక లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ కానీ ఒక లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని షార్టేజ్ చేయాలనుకుంటే ఈ ప్రాసెస్లో చేస్తూ ఉంటాము. బట్ ఇక్కడ మనకు స్ట్రీమ్ని యూజ్ చేసుకొని ఏ విధంగా రాయాలనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇదంతా మనకు లిస్టులో కన్వర్ట్ చేసినాము. లిస్టులో కన్వర్ట్ చేసిన తర్వాత దాన్ని యూజ్ చేసుకొని మనము షార్టెడ్ అనేది అయితే చేసాము. ఓకే, ఇప్పుడు మనము డైరెక్ట్గా మ్యాప్ని యూజ్ చేసుకొని ఏ విధంగా రాస్తాము అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మ్యాప్ మనకి ఏదైతే వేరియబుల్ ఉందో ఇక్కడ మ్యాప్ డాట్ ఎంట్రీ సెట్ డాట్ స్ట్రీమ్. ఓకే, మ్యాప్ డాట్ ఎంట్రీ సెట్ అనేది మనకు ఈ మ్యాప్లో ఉన్న ఎంట్రీస్ అన్నీ వస్తాయి, స్ట్రీమ్గా ఫామ్ చేస్తున్నాము. ఓకే, స్ట్రీమ్గా ఫామ్ చేసిన తర్వాత షార్టెడ్ మెథడ్ అనేది అయితే మనం నేర్చుకున్నాము. డాట్ షార్టెడ్, ప్రీవియస్ వీడియోలో కూడా లిస్ట్ డాట్ స్ట్రీమ్ డాట్ షార్టెడ్ అని అనుకున్నాం కదా, సేమ్ ఆ మెథడే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, షార్టెడ్ మెథడ్లో మనం ఇక్కడ లాజిక్స్ అనేది అయితే రాసుకుంటాము. ఇక్కడ సింపుల్ ఏం లేదండి, మనం ఏదైతే ఇప్పుడు ఈ లిస్ట్ అనేది అయితే అవసరం లేదు, మనం లిస్ట్తో స్ట్రీమ్ యూజ్ చేయట్లేదు, మ్యాప్తో స్ట్రీమ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మ్యాప్ డాట్ ఎంట్రీ సెట్ డాట్ స్ట్రీమ్ డాట్ షార్టెడ్. సో ఈ లాజిక్ అనేది అయితే కాపీ చేయండి, లాజిక్ కాపీ చేసి సేమ్ లాజిక్ని ఇక్కడ పెట్టేసేయండి. ఓకే, సేమ్ లాజిక్ని ఇక్కడ పెట్టేసిన తర్వాత మనకు ఒక బ్రాకెట్ అనేది అయితే యాడ్ చేసుకోవచ్చు. చూద్దాం, ఒక బ్రాకెట్ కాదు, సెమీకాలన్ మిస్సింగ్. ఓకే, ఇప్పుడు మనం సేమ్ లాజిక్ని యాడ్ చేసుకున్నాము. సేవ్ చేసేయండి. ఇప్పుడు ఏ విధంగా ప్రింట్ అవుతుందో చెక్ చేసేయండి. సో ఇక్కడ కూడా డిసెండింగ్ ఆర్డర్లోనే చెక్ చేస్తున్నాం మనం. సో ఇక్కడ మనము ఇంతవరకు ప్రింట్ అయింది, ఒకసారి చూడండి మీరు అవుట్పుట్ అనేది అయితే చూడండి. ఇది ఈ లాజిక్కి ఈ లైన్, ఓకే, ఈ ఫర్ లూప్కి ఈ లైన్స్. ఓకే, ఈ విధంగా 1 by 1. సో ఈ కలెక్షన్ డాట్ షార్ట్కి ఇది, కానీ మనం మ్యాప్తో యూజ్ చేసినప్పుడు మనకు ప్రింట్ అవ్వలేదు. ఎందుకు ప్రింట్ అవ్వలేదంటే మనం ఇక్కడ మ్యాప్తో యూజ్ చేస్తున్నాం కానీ ప్రింట్ స్టేట్మెంట్ అనేది అయితే మనం ఎక్కడ యూజ్ చేయలేదు. లైక్ ఫర్ ఈచ్ లూప్ కానీ లేదా ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి, అంటే వచ్చిన డేటాని వేరియబుల్లోకి స్టోర్ చేసి ప్రింట్ చేయడం కానీ అట్లా మనం యూజ్ చేయలేదు. సో మనకు ప్రింట్ చేయాలంటే మనకు ఒక ప్రాసెస్ ఉంది కదా, ఫర్ ఈచ్ మెథడ్. సో ఫర్ ఈచ్ మెథడ్ని యూజ్ చేసి మెథడ్ రిఫరెన్స్ అనేది అయితే యూజ్ చేయండి. ఇక్కడ మెథడ్ రిఫరెన్స్ అంటే మీకు మళ్ళీ ఏదైనా డౌట్ వస్తే ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్లో చెప్పాను మెథడ్ రిఫరెన్స్ ఏ విధంగా రాస్తామనేది. సో ఒకసారి చూడండి. ఓకే, సో దాని గురించి అయితే నేను ఇక్కడ ఏం మాట్లాడట్లేదు, మెథడ్ రిఫరెన్స్ అనేది అయితే తెలుసుకోండి. ఓకే, ఇప్పుడు మనకు ఇక్కడ ఒక ప్రింట్ స్టేట్మెంట్ యాడ్ చేసి చెక్ చేద్దాము మీకు డిఫరెన్సెస్ చూపించడానికి. సేవ్ చేసి రన్ చేయండి. చూసారా, ఇందాక మనకు ఎటువంటి డేటా అనేది అయితే ప్రింట్ అవ్వలేదు, ఇప్పుడు మనకు డిసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అయ్యింది మ్యాప్తో యూజ్ చేసినప్పుడు. ఓకే, ఇది కీతో యూజ్ చేసాం కదా. ఇంకా డిఫరెంట్ వేస్ మనం యూజ్ చేసుకోవచ్చు, ఏ విధంగా రాస్తాము బేస్డ్ ఆన్ కీ, బేస్డ్ ఆన్ వాల్యూ. ఇంకొక
ప్రాసెస్ ఏంటి ఇక్కడ అంటే మనము 2 ఎంట్రీస్‌తో కంపేర్ చేసి చేస్తున్నాం కదా! ఇంకొక వే అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈజీగా ఉంటుంది. సేమ్ మ్యాప్ డాట్ ఎంట్రీ సెట్ డాట్ స్ట్రీమ్ డాట్ షార్టెడ్ ఓకే. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ ఈవన్ కామా ఈ2 అనేదైతే యూజ్ చేయకుండా మ్యాప్ డాట్ ఓకే. ఇది షార్టెడ్ మెథడ్‌లో యూజ్ చేయాలి. మ్యాప్ డాట్ ఓకే. ఎంట్రీ డాట్ కంపేరింగ్ బై కీ ఓకే. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కంపేరింగ్ బై కీ ఉంది, కంపేరింగ్ బై వాల్యూ ఉంది, మళ్ళీ కంపేరింగ్ బై కీలో కంపరేటర్ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో డోంట్ వరీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఫస్ట్ కంపేరింగ్ బై కీని యూజ్ చేసుకుందాము. కంపేరింగ్ బై కీని యూజ్ చేసుకొని ఫర్ ఈచ్ లూప్ అనేది అయితే యాడ్ చేసేసుకుందాము. టైం వేస్ట్ చేయకుండా నేను కాపీ చేస్తున్నాను. సేమ్. సో ఇప్పుడు మనకు డిఫరెన్సెస్ అనేది అయితే మళ్ళీ చూడడానికి నేను ఇంకొక ప్రింట్ స్టేట్మెంట్ యాడ్ చేస్తాను దీని కింద. సో సేవ్ చేసేయండి, ప్రింట్ చేయండి. సో ఈజీ అండి. ఒక్కసారి మనం లాజిక్ తెలిసిందంటే మనకు ఈజీగా ఉంటుంది. ఓకే. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ మనము ఈ2 డాట్ గెట్ కీ మైనస్ ఈ1 డాట్ గెట్ కీ యూజ్ చేసినాం కాబట్టి డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. సో నీకు ఓన్లీ అసెండింగ్ ఆర్డర్లో రావాలంటే ఈ1 డాట్ గెట్ కీ మైనస్ ఈ2 డాట్ గెట్ కీ అనేది అయితే చేంజ్ చేసుకుంటాం. లేదు అంటే మ్యాప్ డాట్ ఎంట్రీ డాట్ కంపేరింగ్ బై కీ యూజ్ చేస్తే ఇది ఆటోమేటిక్గా అసెండింగ్ ఆర్డర్లో కీస్ని షార్ట్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు సేమ్ ఇదే లాజిక్ని కాపీ చేయండి, పేస్ట్ చేయండి. నేను ఇక్కడ వాల్యూస్ ఏదైతే వాల్యూ ఉన్నాయో సద్దాం, రమ్య, నవీన్, గౌతమి, రవి అని సో ఈ బేస్డ్ ఆన్ స్ట్రింగ్తో నేను షార్ట్ చేయాలనుకుంటున్నా. అంటే లెటర్స్ ఆల్ఫాబెటికల్ లెటర్స్తో షార్ట్ చేయాలనుకుంటున్నాం. చూద్దాం. ఓకే. ఇక్కడ కంపేరింగ్ బై కీ బదులు కంపేరింగ్ బై వాల్యూ. ఓకే. దీన్ని యూజ్ చేసినట్లయితే మనకు సేవ్ చేసేయండి, రన్ చేసేయండి. మనకు ఇక్కడ చూసుకోవచ్చు మనం ఒక డిఫరెన్స్ అనేది అయితే పెడతాము అండర్స్టాండింగ్ కోసం. ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు. ఓకే. సేవ్, రన్. ఇక్కడ చూసుకున్నారా 3, 12, 8, 6, 1 ఓకే. మనం ఇక్కడ బేస్డ్ ఆన్ కీతో అయితే షార్ట్ చేయలేదు. అసెండింగ్ ఆర్డర్ లేదు, డిసెండింగ్ ఆర్డర్ లేదు. సో మనం బేస్డ్ ఆన్ స్ట్రింగ్స్తో యూజ్ చేసాము. జీ లెటర్ స్ట్రింగ్లో జీ లెటర్ ఆల్ఫాబెటికల్లో జీ లెటర్ అనేది ఫస్ట్ కాబట్టి సో గౌతమి నేమ్ అనేది ఫస్ట్ వచ్చింది కాబట్టి గౌతమి, నవీన్, ఆర్, రమ్య, ఆర్తో రవి, ఎస్తో సద్దాం. సో ఈ విధంగా మనము స్ట్రింగ్ని కూడా లైక్ వాల్యూని కూడా బేస్ చేసుకొని అసెండింగ్ ఆర్డర్లో పెట్టాం. సో ఇప్పుడు మీకు రివర్స్ ఆర్డర్లో కావాలనుకుంటున్నారు. రివర్స్ ఆర్డర్లో కావాలంటే అప్పుడు ఏం చేయాలి? ఓకే. సింపుల్ అండి. మీరు ఇక్కడ ఏం చేయాలంటే సేమ్ దీంట్లోనే నేను ఈ లాజిక్స్లోనే చూపిస్తాను. ఒక వే ఇప్పుడు రివర్స్ ఆర్డర్లో రాయడానికి ఈ కంపేరింగ్ బై కీలో ఏం చేస్తారంటే కంపరేటర్ ఓకే కంపరేటర్ డాట్ రివర్స్ ఆర్డర్ ఓకే కంపరేటర్ డాట్ రివర్స్ ఆర్డర్ ఇది కూడా కంపరేటర్ డాట్ రివర్స్ ఆర్డర్ పెడదాం. కంపరేటర్ డాట్ రివర్స్ ఆర్డర్ ఓకే. ఇప్పుడు సేవ్ చేసేయండి, ప్రింట్ చేసేయండి. చూసారా మనం ఈ ఫస్ట్ లాజిక్ వచ్చేసి మ్యాప్తో యూజ్ చేసేటప్పుడు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మనము కంపేరింగ్ బై కీ డిఫాల్ట్గా ఏం చేస్తున్నది అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అవుతున్నది. కంపరేటర్ డాట్ రివర్స్ ఆర్డర్ ఎప్పుడైతే యూజ్ చేసామో అది డిసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి వాల్యూతో కంపేరింగ్ బై వాల్యూ డిఫాల్ట్గా అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అవుతున్నది. అంటే గౌతమి, నవీన్, రమ్య, రవి, సద్దాం అనేది అసెండింగ్ ఆర్డర్లో రన్ అవుతున్నాయి. కంపరేటర్ డాట్ రివర్స్ ఆర్డర్ ఎప్పుడైతే యూజ్ చేసామో అప్పుడు డిసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అయింది. ఓకే. ఇది కంపరేటర్ డాట్ రివర్స్ ఆర్డర్ అనేది యూజ్ చేసుకోవడం. లేదు నేను కంపరేటర్ డాట్ రివర్స్ ఆర్డర్ యూజ్ చేయను అంటే ఈ కంపేరింగ్ బై కీలో రిమూవ్ చేసేసి ఆఫ్టర్ కంపేరింగ్ బై కీ ఆఫ్టర్ డాట్ పెట్టేసి రివర్స్ అనే మెథడ్ ఉంటుంది రివర్స్డ్. సో ఇదైనా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఎర్రర్ అనేది అయితే వస్తుంది. ఇక్కడ ఎర్రర్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ మ్యాప్ డాట్ ఎంట్రీ డాట్ తర్వాత ఈ జనరిక్ టైప్లో ఇంటీజర్ కామా స్ట్రింగ్ యాడ్ అనేది చేసి డాట్ అనేది పెడితే ఇక్కడ యాడ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు చూసారా
రివర్స్డ్ యాడ్ చేసినప్పుడు మ్యాప్ డాట్ ఎంట్రీ డాట్ జనరిక్ టైప్లో ఇంటీజర్ స్ట్రింగ్ అనేది అయితే యాడ్ చేయాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి. మళ్ళీ కంపరేటర్ డాట్ రివర్స్ ఆర్డర్ రిమూవ్ చేసి ఏదైతే కంపేరింగ్ బై వాల్యూ తర్వాత డాట్ రివర్స్డ్ పెట్టేస్తే మనకి ఇక్కడ షార్టెడ్ మెథడ్ అనేది అయితే ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఈ జనరిక్ టైప్ అనేది అయితే మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మ్యాప్ డాట్ ఎంట్రీ డాట్ యారో మార్క్ ఇంటీజర్ కామా స్ట్రింగ్ క్లోజ్. చూసారా? సో ఇది సెకండ్ టైప్ ఆఫ్ రివర్స్ ఆర్డర్. ఈ విధంగా ఏం రాసుకోవచ్చు, ఆ విధంగా ఏం రాసుకోవచ్చు. మిమ్మల్ని ఎవరైనా ఇంటర్వ్యూలో రివర్స్ ఆర్డర్లో బేస్డ్ ఆన్ వాల్యూని ప్రింట్ చేయమంటే మీరు కంపేరింగ్ బై కీలో కానీ కంపేరింగ్ బై వాల్యూలో కానీ కంపరేటర్ డాట్ రివర్స్డ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు, రివర్స్ ఆర్డర్. లేదు ఈ రివర్స్డ్ మెథడ్ ఉంటే కంపేరింగ్ బై కీలో కానీ కంపేరింగ్ బై వాల్యూ తర్వాత కానీ రివర్స్ ఆర్డర్ పెట్టేసి ఇక్కడ ఇంటీజర్ కీ వాల్యూ జనరిక్ టైప్స్ అనేది అయితే పెడతారు. ఇక్కడ చూడండి డిసెండింగ్ ఆర్డర్లో వచ్చేసింది, అంటే రివర్స్ ఆర్డర్లో. ఓకే, సో ఈ విధంగా మనము మ్యాప్ యూజ్ చేసుకొని షార్టెడ్ మెథడ్ అనేది అయితే నేర్చుకున్నాము. ఈజీగా మీకు క్లియర్ అయ్యిందని అనుకుంటున్నాను, అంటే అండర్స్టాండ్ అయినారనేసి అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. జాయిన్ అయ్యి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేసి మీకు ఇక్కడ డౌట్స్ ఉన్నాయనేసి అడిగితే నేను కావాలంటే మీకు క్లియర్ చేస్తాను. మీ డౌట్స్ అనేది అయితే క్లియర్ చేశాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో స్ట్రీమ్లో ఉన్న ఇంకొక మెథడ్ గురించి అయితే నేర్చుకుందాం. వీడియోస్ అనేది అయితే స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. ముందు ముందు వచ్చే వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి మోర్ అప్డేట్స్ కోసం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బై బై, సీ యూ ఆల్.